హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బగారా రైస్ ఎట్లా చేస్తారో చూపిస్తా. దానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 4 కప్పులు, బగారా పత్తా, తరిగిన ఉల్లిపాయలు 1, ఒక 8 పచ్చిమిరపకాయలు, మిరియాలు, జీలకర్ర పొడి, అల్లం ఉప్పు తగినంత, నెయ్యి, మసాలా దినుసులు, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్. ఆన్ చేసి దాంట్లో ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ వేయండి, నెయ్యి వేయండి. ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి: దాల్చిన చెక్క, బగారా పువ్వు, సాజీరా, లవంగాలు, ఇలాచి, మసాలా పువ్వు, మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇవి కొంచెం వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో మనము ఆనియన్స్ వేసేసుకుందాము. బగారా పత్తా, పచ్చిమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు. ఇప్పుడు అవి కొంచెం వేగుతున్నాయి కదా, ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి ఆనియన్స్. ఇప్పుడు ఇందులో మనము 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దాం. కొన్ని మిరియాలు కూడా వేసుకోండి, పుదీనా వేసుకోండి, శుభ్రంగా కడుక్కున్న పుదీనా. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోండి. నేను 4 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నా కాబట్టి నేను 8 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకున్నా. ఇప్పుడు ఇందులో పౌడర్స్ వేసేసుకుందాము. జీలకర్ర పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్ కొంచెం మీకు తగినంత. ఇప్పుడు ఆల్మోస్ట్ వాటర్ హీట్ అయిపోయింది. దీంట్లో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకొని ఒకసారి కలిపి పెట్టేసుకొని మూత పెట్టేసేయండి. ఇది మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోండి పొంగకుండా. నేను దీన్ని కుక్కర్లో పెట్టేసుకుంటా. నా దగ్గర ఇన్స్టా పాట్లో పెట్టేస్తాను నేను, రైస్ మోడ్లో. బయట అయితేనేమో నార్మల్గా మూత పెట్టేసి ఉడికించుకొని మధ్య మధ్యలో చూస్తుండాలి. ఇప్పుడు నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేసేస్తున్నా. సో ఇన్స్టా పాట్లో ఆన్ చేసి రైస్ మోడ్ నొక్కండి. నొక్కేసి ఇది సీల్డ్ పెట్టండి, సీల్డ్ ఉండాలి అట్లా. సో ఆల్మోస్ట్ అయిపోయింది ఇన్స్టా పాట్ది. ఇప్పుడు మనం దాన్ని ఓపెన్ చేసుకుని ఎట్లయిందో చూద్దాం. రైస్ సో మన రైస్ రెడీ అయిపోయిందండి, రెడీ టు సర్వ్. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు బగారా రైస్ సో బౌల్లోకి తీసేసుకున్నామండి. మన బగారా రైస్ రెడీ అయిపోయింది, రెడీ టు సర్వ్. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. సో గైస్, నేను ఇప్పుడు దీన్ని చికెన్ కర్రీని బగారా రైస్తో సర్వ్ చేసుకొని తింటున్నా. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి చెప్పండి ఎట్లా వచ్చిందో. డెఫినెట్గా మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. వేడి వేడి అన్నము, చికెన్ కర్రీ, లిటిల్ బిట్ గ్రేవీ, ఒక ఆనియన్ పక్కన పెట్టుకొని నిమ్మకాయ పిండుకొని తింటే ఓ మై గాష్. ఇట్లా కలుపుకొని ట్రై చేయండి. చాలా కాలుతుంది కానీ వేడి వేడి మీదనే యూ విల్ ఎంజాయ్ ద టేస్ట్ అండ్ ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి వేడి వేడిగా ట్రై చేయొచ్చు. దిస్ ఈజ్ ఫర్ యూ గైస్. థ్యాంక్ యూ.